డీటెయిల్ చూస్తే అరిష్టాలను తొలగించి సుభిక్షాన్ని చేకూర్చేది రుద్రాక్ష. అలాంటి పవిత్రమైన పంచముఖి రుద్రాక్షలతో తిరుపతి పుణ్యక్షేత్రంలో గణపతి ప్రతిమను ఏర్పాటు చేశారు. వినూత్నంగా చేసిన ఈ ప్రతిమ చూపరుల్ని ఆకట్టుకుంటుంది, భక్తిత్వాన్ని ఇనుమడింపు చేస్తోంది. వినాయక చవితి పర్వదినాన పవిత్రమైన రుద్రాక్షలతో తయారు చేసి పూజలు అందుకుంటున్న గణేష్ ప్రతిమను గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. అరిష్టాలను తొలగించేది రుద్రాక్ష. అలాంటి పవిత్రమైన రుద్రాక్షకు ఒక రూపం క్రియేట్ చేశారు తిరుపతి వాసులు. ఎప్పుడూ లేని విధంగా రుద్రాక్షలతో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా వినాయక చవితి రూపాన్ని తీర్చిదిద్ది తమ కుటుంబాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలి, స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి, అన్ని దోషాలు తొలగాలనే భావనతో ఇవాళ ఏకంగా రుద్రాక్షతో ప్రత్యేక వినాయక ప్రతిమను ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం దొడ్డాపురం వీధిలో ఉంటున్నాం. దొడ్డాపురం వీధిలో రుద్రాక్షతో కూడినటువంటి ప్రతిమను ఏర్పాటు చేసి పూజలు అందుకుంటూ ఉన్నటువంటి ఈ రుద్రాక్ష గణపతి ప్రతిమ ఇప్పుడు మనం నేరుగా చూడొచ్చు. అయితే ఇలాంటి థాట్ రావడానికి కారణం ఏంటి అంటే, దొడ్డాపురం వీధిలో ఉన్నటువంటి యువకులందరూ కూడా ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా ఒక ఐడెంటిటీ ఉండేలా ఇలాంటి వినాయక చవితిని అయితే నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. గతంలో చూస్తే డ్రై ఫ్రూట్స్తో చేశారు, అలాగే యాలకులతో ఇలాంటి రకరకాల ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ప్రతిమను ఏర్పాటు చేసి తమ విశిష్టతను చాటుతూ వస్తారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో వినాయక చవితి పర్వదినాన ఇలాంటి విశిష్టతను చాటడం ఆనవాయితీగా వస్తుంది. దాంట్లో భాగంగానే ఇవాళ రుద్రాక్షతో కూడినటువంటి వినాయక చవితి ప్రతిమను ఏర్పాటు చేసి పూజలు అందిస్తూ ఈ ప్రాంత వాసులు, ఈ నగర వాసులు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, సకల అరిష్టాలు తొలగాలని చెప్పేసి ఇలా 9 రోజుల పాటు ఇవాళ పూజలు కొనసాగిస్తూ వస్తారు. వారు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుస్తున్నాం. సార్, ఇవాళ రుద్రాక్షతో ఎందుకు ఇలాంటి ప్రతిమను ఏర్పాటు చేశారు, ఏంటి ఈ థాట్ ఎలా వచ్చింది మీకు? అంటే ప్రతిసారి ఈ దొడ్డాపురం ఇది వినాయక మహోత్సవం ఒక వెరైటీగా చేయాలనేసి మా తమ్ముడు వినయ్ రెడ్డి, రాజు, నేను అరుణగిరి, వాసు అందరూ ఉన్నాము. ఒక వెరైటీగా చేయాలని ఆలోచనతో రుద్రాక్ష చేయబడడం జరిగింది. ప్రజలందరూ బాగా సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ ఈ వినాయక చవితి మహోత్సవం 9 రోజులు చేస్తాము. ఈ వినాయక రుద్రాక్షలన్నీ కూడా నేపాల్, త్రయంబకేశ్వరం అక్కడ నుంచి తెప్పించాము. గత 30-40 ఏళ్ళకి చేస్తున్న వినాయక మహోత్సవం మేము. అందరూ సహాయ సహకారాలు మాకు ఉన్నాయి కాబట్టి అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ జై గణేష జై జై. ఇవాళ ఇలాంటి విఘ్నేశ్వర ప్రతిమను చేయడానికి ఎంతమంది శ్రమించారు, ఎక్కడెక్కడి నుంచి తెప్పించారు, ఎన్ని రోజులు పట్టింది, దీన్ని ఎలా నిమజ్జనం చేస్తారు? ఈ వినాయకుడిని కాణిపాకం గుడిలో వాళ్ళు వచ్చి ఇక్కడ చేశారు. 8 మంది వచ్చినారు, వారం రోజులు చేశారు. 26,011 రుద్రాక్షలు. ఇది 9 రోజులు పూజలు అందుకునేసి ఈ 9వ రోజు భక్తులకి ఈ వీధిలో ఇంటింటికి ఒక రుద్రాక్షి పంచడం జరుగుతుంది. ఈ నేపాల్ నుంచి అక్కడ నుంచి తెప్పించిన పర్యావరణానికి ప్రతి సంవత్సరం మేము ఇక్కడ ఈ మట్టి పిఓపి బొమ్మలు కాకుండా ఇక్కడ ఈ రుద్రాక్షలు, పోయిన సంవత్సరం ఏలక్కాయలతో, అంతసారి డ్రై ఫ్రూట్స్తో, అంత పసుపు కొమ్మలు చేయిస్తున్నాము. అంటే మీరు ఇవాళ యూత్గా ఉన్నారు, అంటే మామూలుగా పర్యావరణ పరిరక్షించాలనే దృక్పథంతో ఇలాంటి థాట్ చేస్తున్నారు. ఎందుకు ఇలాంటి థాట్ ఎంచుకున్నారు? ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా రకరకాలుగా అంటే బంకమట్టితో ఎక్కువ బొమ్మలు చేయాలని చెప్పి ప్రాధాన్యత కల్పిస్తున్నారు. మీరు మాత్రం ఎందుకు ఇలాంటి పందాన్ని ఎంచుకున్నారు? బంకమట్టి లాగా అది బంకమట్టి ప్రయాణం ఇది కూడా మేము జస్ట్ కర్రలతో దాటి చేస్తున్నాం ఇవన్నీ. అందుకని పిఓపి అనేది బ్యాన్ చేద్దాం అనేసి చేస్తున్నాం. ఇప్పుడు నిమజ్జనం ఏ విధంగా చేయబోతారు? ఇక్కడే నిమజ్జనం రుద్రాక్షలు తీసి ఇంటింటికి పనిచేసి ప్రతిమ మాత్రం తీసుకొని వినాయక సాగర్లో కలిపేస్తున్నారు. అంటే ఇవాళ అంటే ప్రజలందరూ కూడా దీనిలో ఇలాంటి వాటిని స్వాగతిస్తున్నారు. ఏంటి స్వాగతిస్తున్నారు? ఇలాంటి విగ్రహాలని ఇప్పుడు పర్యావరణానికి సంబంధించి ఇప్పుడు జనాలంతా ఇలాంటి విగ్రహాలనే స్వాగతిస్తున్నారు. ఎందుకంటే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంతా ఇదైపోవాలనేసి బ్యాన్ అందుకు ఇప్పుడు మట్టి వినాయకులు ఇవే ఇప్పుడు ప్రజలు స్వాగతిస్తున్నారు. ఇది ప్రధానంగా అంటే ప్రాధాన్యత కలిగినటువంటి పవిత్రమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో ఇలాంటి రుద్రాక్ష వినాయకుల్ని ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి చాటుతూ ఈ దొడ్డాపురం వాసులందరూ కూడా వినూత్నంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు అందుకుంటా ఉన్నారు. విడుదల రామకృష్ణ, రవి ప్రైమ్ 9, తిరుపతి.